తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే సార్. నమస్తే సార్, వరల్డ్ వైజ్గా చూసుకుంటే క్యాన్సర్ అనేది ఒక మహమ్మారి అంటూ ఉంటారు. దీనికి సంబంధించి నిజంగా ఎంతమంది బారిన పడుతున్నారు అంటే అసలు ఈ మధ్యకాలంలో మన ఇండియా చూసుకుంటే కూడా ఎక్కువ క్యాన్సర్ కేసెస్ ఎక్కువ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇంత ఎక్కువ రావడానికి కారణం ఏంటి సార్? దాంట్లోనూ ఆడవాళ్ళు చూసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ విపరీతం సార్ ఇదైతే. అసలు దీనికి సంబంధించి మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు దీన్ని ఏ విధంగా క్యూర్ చేసుకునే మార్గం ఉందంటారా? ఒకసారి వచ్చిందంటే ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది అంటారా? క్యాన్సర్ వస్తే క్యాన్సర్ అవుతారని చెప్పేసి చెప్తుంటారండి ఒకనొకప్పుడు. అసలు క్యాన్సర్ అంటే బ్రీఫ్గా దీనికి సంబంధించి కొంచెం అవగాహన కల్పించేసి కొంచెం దానికి సంబంధించిన వివరాలు కూడా చెప్తాను చూడండి. దేహధర్మాల్లో భాగంగా మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణము విభజన చెందుతూ ఉంటుంది. ఆ కణ విభజన ప్రక్రియ సక్రమంగా జరుగుతున్నప్పుడే మనకు ఎటువంటి అనారోగ్యం దరి చేరకుండా ఉంటుంది. మన అవయవాలు కూడా వాటి పనులు చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కణ విభజన పరిమితికి మించి అత్యధికంగా జరిగినప్పుడు ఆ యొక్క ప్రభావం చేతనే అతి తొందరలోనే ఒక కణం 2 కావడం, 2 4 4 8 8 16 16 32 32 64 ఇలా విపరీతంగా కణ విభజన జరిగినప్పుడు ఆ కణజాలం అంతా దుష్ట పదార్థం మాదిరి తయారైపోయి అది మరి ఈ క్యాన్సర్గా పరిణమించేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనమాట. కాబట్టి కణ విభజన ప్రక్రియ సర్వసాధారణంగా జరగాల్సినటువంటి పరిస్థితిలో అలా కాకుండా అసాధారణంగా కణ విభజన జరిగినప్పుడు ఏదైతే పరిస్థితి ఉంటుందో దాన్ని క్యాన్సర్ అనేటువంటి పేరుతో మనం చెప్పడం జరుగుతుంది. ఆయుర్వేద పరంగా వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు అర్బుదం అని చెప్పేసి దీన్ని పేర్కొనడం జరిగింది. అర్బుద వ్యాధి ఈనాటిది కాదు, ఏనాడో వేలాది సంవత్సరాల క్రితమే క్యాన్సర్ యొక్క ఆనవాళ్ళ గురించి, అదేవిధంగా క్యాన్సర్ కలిగజేసేటువంటి ఇబ్బందుల గురించి, దాని యొక్క సాధ్యాసాధ్యతల గురించి ఇలాంటివన్నీ కూడా వేదకాలం నాడే ఆ రోజే చెప్పడం జరిగిందనమాట. ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు విపరీతంగా పెరిగిపోతున్నారు. ఇంచుమించు ఈ మరణాల శాతము గుండె వ్యాధుల తర్వాత, అంటే ఈ హార్ట్ మరణాల తర్వాత చెప్పుకోదగ్గది ఇంచుమించు క్యాన్సర్ అని చెప్పుకోవచ్చు అనమాట. క్యాన్సర్ వల్ల మరణాల శాతం కూడా పెరిగిపోతుంది. కానీ ఇక్కడ మనం ఒకటి సంతోషించదగ్గ విషయం ఏంటంటే పూర్వకాలం అంటే 30-40 సంవత్సరాల క్రితంతో పోల్చుకుంటే ఈరోజు కొంత శాతం వరకు క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకి ఒక రకమైనటువంటి జీవనాన్ని ఇచ్చేటువంటి స్థితికి వైద్య ప్రపంచం ఎదిగింది. దీనికి శాస్త్రజ్ఞులు, మేధావులు, వైద్యులు అకుంఠితమైనటువంటి దీక్ష, కఠోర దీక్ష, శ్రమ, ఆ విధంగా నిర్విరామ కృషి ఫలితంగానే ఈరోజు క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు కనీసం ఒక రకమైనటువంటి ఇది కలిగిందనమాట. ఆశాజనకమైనటువంటి పరిస్థితి కలిగింది. పూర్వకాలం అంటే నేను ఫస్ట్లోనే చెప్పినట్టు క్యాన్సర్ వస్తే క్యాన్సర్ విషయం తెలుస్తేనే భయభ్రాంతకులు ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది అనమాట. ఇంకోటి ఏంటంటే క్యాన్సర్ అని తెలిసినప్పుడు సపోజ్ ఒక సమస్య వచ్చి ఉంటుంది, వైద్యుల వద్దకు వ్యాధి నిర్ధారణ భాగంగా పోతాం, అంతవరకు మనకు తెలియదు. సో ఎప్పుడైతే మనకు తెలుస్తుందో క్యాన్సర్ అని చెప్పేసి మనిషి కృషించిపోవడం మరీ మొదలుపెడుతుంది. ఆ జబ్బు విపరీతంగా పెరిగిపోతుంటుంది, మానసికంగా కుంగిపోతుంటాడు, ఆహారపరంగా సక్రమంగా తీసుకోలేడు, జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది, నిద్ర పట్టదు, కుటుంబ సభ్యులతో సఖ్యతగా సంతోషంగా ఉండలేకపోయిన పరిస్థితి ఏర్పడుతుంది, మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది. ఈ మానసిక ఒత్తిడి పెరిగేసరికి క్యాన్సర్ మరింత తీవ్ర రూపం దాల్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. ఈ విధంగా క్యాన్సరు వచ్చినప్పుడు మానసికమైనటువంటి స్థితి సరిగ్గా లేకపోవడం చేత, దాని యొక్క ప్రభావం చేత మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం క్యాన్సర్ మరింత ఉధృత రూపం దాలుస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ మరి క్యాన్సర్ ఇంత విపరీతంగా పెరిగేదానికి కారణం ఏంటంటే వాతావరణ కాలుష్యం ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రెండవ కారణంగా ఏం చెప్పుకోవాలంటే మనం తీసుకునేటువంటి ఆహార విధి విధానాలు మారిపోయాయి, జీవన విధానం మారిపోయింది, ఆహార విధి విధానాలు మారిపోయాయి. కాబట్టి ఆ యొక్క ప్రభావం చేత కూడా ఈ క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల యొక్క సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఉదాహరణకి ఏ ప్రాంతంలో నివసించే వాళ్ళు మరి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాతావరణ పరిస్థితులకు ఆ బాడీ అలవాటు పడిపోయి ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితుల్లోనే వాళ్ళ ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. ఆ ప్రాంత ప్రజల ఆహార విధి విధానాలు మొదటి నుంచి వచ్చేటువంటి పద్ధతులు అదే పద్ధతిలో తీసుకుంటుండాలి. వాళ్ళ జీవన విధానాన్ని కూడా కొనసాగిస్తూ ఉండాలి. అలా కాకుండా ఎప్పుడైతే ఒక వెస్ట్రన్ కల్చర్ మనకు అలవాటు పడిపోతే ఆ వెస్ట్రన్ కల్చర్ యొక్క ప్రభావం చేతనే భారతదేశంలో మరి ఈ యొక్క క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోయింది. మనం ఫాస్ట్ ఫుడ్స్ తినడం అలవాటు అయిపోయింది, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, మొత్తం వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడిపోయాం. అంతేకాకుండా వేళకు ఆహారం తీసుకునే పరిస్థితి లేదు, రాత్రి లేట్ అవర్స్లో ఆహారం తీసుకుంటున్నాము. అదేవిధంగా తీసుకునే ఆహారం కూడా
కృత్రిమ పదార్థాలతో ఎక్కువగా కెమికల్స్తో కూడిన ఆహారాన్ని తీసుకోవడం జరుగుతుంది. వీటితోడు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సరిగ్గా నిద్ర లేకపోవడం ఈ వల్ల కూడా ఈ యొక్క క్యాన్సర్ మహమ్మారి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ నాణ్యానికి ఒకవైపు అయితే కొన్ని కుటుంబాల్లో ఈ క్యాన్సర్ అనువంశికంగా జెనెటిక్ ప్రాబ్లం ఉండడం చేత కూడా క్యాన్సర్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కొన్ని కుటుంబాల్లో మరి స్టమక్ క్యాన్సర్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంతకుముందే మీరు ప్రస్తావించినట్టు కొన్ని కుటుంబాల్లో ఆడవాళ్ళకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంటుంది అనమాట. క్యాన్సర్ తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఏ వయసులైనా రావచ్చు, ఎంత తీవ్రంగా రావచ్చు. మరి అది ఎంతవరకు దాని నుంచి నిరోధకం అనేది ఇది ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. ఓకే. సో దీని నుంచి కనుక బయటకు రావాలి అని అంటే డెఫినెట్గా ఒక్కసారి వచ్చింది అంటే చాలా వరకు కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం సార్? స్టార్టింగ్ స్టేజ్లోకి వెళ్ళి దీన్ని కనుక్కోగలిగితే ఈ మరణ రేటు అనేది తగ్గించుకోవచ్చు అంటారు. నేను ఇంతకుముందు చెప్పినట్లు పూర్వకాలంతో పోల్చుకుంటే ఈ రోజుల్లో మరి శాస్త్రజ్ఞుల యొక్క నిర్విరామ కృషి ఫలితంగా, మేధావుల యొక్క అకుంఠ దీక్ష ఫలితంగా చక్కటి ఆరోగ్యాన్ని, క్వాలిటీ ఆఫ్ లైఫ్ను పూర్వకాలంతో పోల్చితే పెంచగలుగుతున్నారు. జీవనాన్ని కూడా మంచి లైఫ్ స్పాన్ ఇవ్వగలుగుతున్నారు. అదేవిధంగా పూర్వకాలంతో పోల్చుకుంటే ఆ యొక్క మెడిసిన్స్తో పోల్చుకుంటే ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు, ఆ యొక్క ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు పూర్వకాలం అంటే 20-30 సంవత్సరాల ఔషధాలతో పోల్చుకుంటే ఈరోజు సేఫెస్ట్ మెడిసిన్స్ వచ్చాయి. అదేవిధంగా క్యాన్సర్ పెరగకుండా మొదటి దశలను కనుక్కున్నప్పుడు క్యాన్సర్ యొక్క లక్షణాలు తగ్గేదానికి, క్యాన్సర్ పెరగకుండా ఉండేదానికి, చక్కటి జీవనాన్ని కొనసాగించడానికి, ఎటువంటి ఇబ్బంది లేకుండా జీవితాన్ని వాళ్ళు కొనసాగించడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడిందండి. ఈ నేపథ్యంలో మరి క్యాన్సర్కి సంబంధించినంత వరకు కూడా మనం ఆలోచన చేసినట్లయితే ఆధునిక వైద్య ప్రపంచము మూలమూలాన పరిశోధన చేసేసి ఎంతో ఉన్నత పురోగతి సాధించిందని చెప్పుకోవచ్చు. కానీ అక్కడికే అయిపోలేదు, సాధించవలసింది ఎంతో ఉంది, ఇప్పటికే అయిపోలేదు. సో క్యాన్సర్ వ్యాధికి సంబంధించి మరి కీమోథెరపీ వచ్చింది, రేడియేషన్ థెరపీ వచ్చింది, అదేవిధంగా సర్జరీ వచ్చింది. తర్వాత కొత్తవి కూడా మరి కొత్త పరిశోధనలు కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరి ఆశించిన స్థాయిలో క్యాన్సర్ను సమూలంగా నిర్మూలించలేనటువంటి పరిస్థితి ఎదుర్కోవడం చేత వైద్య ప్రపంచము, మేధావుల ప్రపంచం కూడా ప్రకృతిలో దొరికేటువంటి ఔషధాలపైన కూడా దృష్టి కేంద్రీకరించి కొన్ని ఔషధాలపైన కూడా పరిశోధన చేసేసి వాటి యొక్క ఫలితాల సారాంశాన్ని కూడా సమాజానికి అందించడం జరిగింది. ప్రకృతిలో దొరికేటువంటి ఔషధాలు కూడా వాడుకోవడం వల్ల ఈ యొక్క క్యాన్సర్ రాకుండా ఉండేందుకు ఈ యొక్క ఔషధాలు ఉపయోగపడతాయి. అదేవిధంగా వచ్చినటువంటి క్యాన్సరు తగ్గేందుకు ఔషధాలు ఉపయోగపడతాయి. క్యాన్సర్ త్వరగా పెరగకుండా ఇతర అవయవాలకు పాకకుండా ఉండేందుకు ఈ యొక్క ఔషధాలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ యొక్క క్యాన్సర్కు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండేందుకు ఈ యొక్క ప్రకృతిలో దొరికేటువంటి ఔషధాలు ఉపయోగపడతాయి. దీంతోపాటు మరి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క డోస్ తగ్గించడానికి ఇవి ఉపయోగపడతాయి. రేడియేషన్ ప్రభావం ఏంటంటే మంచి కణం కూడా నాశనం అయిపోతుంది ఎప్పుడైతే రేడియేషన్ ఇచ్చాము. ఆ విధంగా మంచి కణాలు డ్యామేజ్ కాకుండా ఉండేందుకు కూడా ప్రకృతిలో దొరికే ఔషధాలు ఉపయోగపడతాయి. ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ ఆయుర్వేద వైద్య విధానంలో మనం చెప్పుకోదగ్గటువంటి వివిధ రకాలైన ఔషధాలు, అదేవిధంగా ఈ రసవిష పాషాణాదులు ఇవన్నీ కూడా మరి ఉపయోగపడతాయి అనేటువంటి ఉద్దేశంతో వాటి మీద జరిగినటువంటి పరిశోధన ఫలితాలు కూడా సానుకూలంగా చాలా ఆశాజనకంగా ఉన్నాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క ప్రకృతిలో దొరికేటువంటి పదార్థాలపైన కూడా పరిశోధనలు ముమ్మరం చేయడం జరిగింది. ఉదాహరణకి అశ్వగంధ పేరు లేని వ్యాధికి పెన్నేరు మందు అని చెప్పేసి ఒక నానుడు కూడా ఉంది. సో ఏ వ్యాధి అని మనకు తెలియనప్పుడు పూర్వకాలము మన పెద్దలు అశ్వగంధాన్ని ఇచ్చేవారు. సో అశ్వగంధ మీద పరిశోధన జరిగితే కర్ణాటకలో మణిపాల్లో మణిపాల్లో ఉన్నటువంటి వైద్య కళాశాలలో ఈ అశ్వగంధ మీద పరిశోధన చేశారు. క్యాన్సర్ వ్యాధికి ఇది ఎంతవరకు సమర్థవంతంగా పనిచేస్తుంది. వాళ్ళు గమనించినటువంటి విషయం ఏంటంటే క్యాన్సర్ త్వరగా తగ్గిపోయింది అంటే ఇంగ్లీష్ మందులతో ఇది వాడుకోవడం వల్ల క్యాన్సరు మరలా రాకుండా ఈ అశ్వగంధ రసాయన పదార్థాలు ఉపయోగపడినాయి. రేడియేషన్ యొక్క ప్రభావం తగ్గిపోయింది. అదేవిధంగా క్యాన్సర్ వ్యాధికి వాడేటువంటి ఔషధాలు కూడా చాలా తక్కువ ప్రమాణంలో వాడినప్పటికీ ఎక్కువ ఫలితాలు కలగడం జరిగింది. అంతేకాకుండా ఇంగ్లీష్ మందుల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ను కూడా ఈ యొక్క అశ్వగంధ వాడుకోవడం వల్ల ఆ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా మ్యాక్సిమం తగ్గించగలిగిందని చెప్పేసి కూడా పరిశోధన నిరూపితమైంది. అదేవిధంగా జీడి గింజలు అని చెప్పేసి మనకు మార్కెట్లో కూడా దొరుకుతుంటాయండి. పూర్వకాలము ఈ బట్టలు గుర్తుగా వాళ్ళు ఈ జీడి గింజలతో మార్క్స్ వేసేవాడు అనమాట, మార్కింగ్ నట్ అంటారు అనమాట.
అది తర్వాత తులసి, వేప, త్రిఫల ఇలాంటివన్నీ కూడా క్యాన్సర్ వ్యాధికి ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా ఉపయోగపడుతున్నాయి కాబట్టి మరి వీటిని కూడా వాడుతున్నారు. అంతేకాకుండా మరి పాదరసము, గంధకము, అదేవిధంగా ఆర్సెనిక్స్ అని చెప్పేసి కొన్ని రకాల పాషాణాలను అమృతీకరించేసేసి ఆయుర్వేద పద్ధతి ద్వారా అమృతీకరించేసి ఆ అమృతమైనటువంటి ఆ యొక్క పదార్థాలను కూడా క్యాన్సర్ వ్యాధికి వాడేసేసి చక్కటి ఫలితాలను కూడా రాబట్టేటువంటి పరిస్థితి ఈరోజు మనకు సమాజంలో ఉందండి. ఓకే సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. నమస్తే.